జనసేన నాయకులు వినతి పత్రం అందజేశారు. మెంటాడ ప్రజల సమస్య పరిష్కారానికి తమ వంతు మద్దతు తెలపాలని లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీని కోరారు. విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి మెంటాడ మండలాన్ని పునర్విభజనలో భాగంగా సాలూరులో కలిపితే ఒప్పుకోమని చెప్తున్నారు. తమను అభివృద్ధికి దూరం చేయొద్దని కోరుతున్నారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు సానుకూలంగా ఆలోచించాలని ప్రజలు కోరుతున్నారని తెలిపారు బాబ్జీ. సాలూరులో కలుపుతారనే ఒక ఆలోచనతోటి చర్చ జరుగుతుంటే అది తప్పు, మమ్మల్ని విజయనగరం జిల్లాలోనే ఉండనివ్వండి, మమ్మల్ని అభివృద్ధికి దూరం చేయొద్దు. వాస్తవంగా మేము కోరి తెచ్చుకున్నటువంటి విజయనగరంలో ఉండడం కోసం అనేక ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలు చేశాం. ఇప్పుడు మళ్ళా ఉద్యమాలు చేసే పరిస్థితికి తీసుకురాకుండా సానుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించాలని కోరుతూ ఈరోజు మెంటాడ మండలం నుంచి అన్ని గ్రామాల ప్రజలు, పెద్దలు కూడా విచ్చేశారు. నేను లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా కోరుతున్నాను, ప్రజల అభిప్రాయానికి గౌరవం ఇవ్వండి. ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారు? ప్రజలేం మిమ్మల్ని ఇంకేం అడగట్లా, మమ్మల్ని యథాస్థానంలో ఉండనివ్వండి, మా అభివృద్ధి యథావిధిగా ఉంటుంది. మమ్మల్ని తీసుకుని వెళ్ళి విజయనగరం నుంచి మళ్ళా మీకు అరణ్య ప్రాంతాల్లోకి, మన్యం ప్రాంతాల్లోకి పెట్టే ప్రయత్నం చేయొద్దని కోరుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యథావిధిగా ఉన్న స్థానాన్ని మెంటాడ్లో ఉంచేసి మిగతా ఏర్పాట్లు చేసుకోవాలి తప్ప దయచేసి మెంటాడ్ని మన్యంలోకి కలపొద్దని చెప్పి లోక్సత్తా రాష్ట్ర మన సాలూరులో కలుపుతారనే ఒక ఆలోచనతోటి